హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి మహా తెలుగమ్మాయి 25 అనమాట. ఆల్రెడీ నేను కొన్ని డీటెయిల్స్ అయితే మీకు షార్ట్స్లో షేర్ చేశాను. ఏవైతే మిస్ అయ్యాయో అవి ఇక్కడ నేనైతే డెఫినెట్గా కవర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి కాటేరమ్మ టెంపుల్లో నేనైతే విజిట్ చేసుకోవడానికి వచ్చాను. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను. రియల్లీ బ్లెస్డ్. నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను అనమాట అమ్మవారిని చూడాలి అనేసి. సో ఫైనల్లీ అమ్మవారి దర్శనం కూడా నాకు జరిగిందనమాట. అండ్ ఈ టెంపుల్ విశిష్టత ఏంటి అంటే అమావాస్యకి అండ్ పౌర్ణమికి చాలా బాగా జరుగుతుందన్నమాట టెంపుల్లో. అండ్ ఇక్కడ వచ్చేసి రెండు మర్రి చెట్లు అయితే కలిసి ఉంటాయన్నమాట. చాలా పెద్దది. అండ్ అక్కడైతే ముడుపులు కూడా కడతారు అమ్మవారికి. అండ్ అది చూపించేటప్పుడు నేను చెప్తాను. ఇక్కడ వచ్చేసి అమ్మవారి దగ్గర మీరు ఏదైనా కోరిక అనుకుంటే డెఫినెట్గా అయితే నెరవేరుతుంది. అది మంచి పాజిటివ్తో మీకైతే రిజల్ట్ అయితే వస్తుంది డెఫినెట్గా. అదైతే నేను చెప్తాను. అండ్ నేను వెళ్ళినప్పుడు కూడా నేను మంచిగా నా కెరియర్ కోసం అయితే నేను మొక్కున్నాను. అండ్ అదైతే నెరవేరిపోయింది నాకైతే. అండ్ ఐఎమ్ అయితే చాలా హ్యాపీ. విత్ ఇన్ 1 వీక్లోనే ఫాస్ట్ అన్నీ అయిపోయాయి నాకైతే. అండ్ నేను అమ్మవారి దగ్గర కూడా వచ్చి నేను ఇక్కడ లాక్ చేసుకొని వెళ్ళాను అనమాట ఒక ఇన్ఫర్మేషన్ని. మీరు ఇంకోటి ఏంటి అంటే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే టికెట్ ఉంటుంది. సార్ నేను వెళ్ళినప్పుడు అయితే అంత క్రౌడ్ లేదు. సో నేను టికెట్ అయితే తీసుకోలేదు. అండ్ డైరెక్ట్గా అమ్మవారి దర్శనం అయితే జరిగింది నాకు. అండ్ ఇక్కడ కాళికామాత అనమాట టెంపుల్ బ్యాక్ సైడ్లో ఉంటుంది అమ్మవారు. అండ్ దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు అయితే కనిపిస్తారు మనకి. అండ్ చాలా బాగున్నారు కదా, నాకు ఇలా చూస్తే కొంచెం భయం వేస్తుంది. అండ్ నెక్స్ట్ టెంపుల్ బ్యాక్ సైడ్లోనే ఇది ఉంటుంది. కాయిన్స్ మీకు చేంజ్ లేదంటే అక్కడ వాళ్ళని అడిగితే కూడా ఒక అవ్వ కూర్చుంటుంది, అక్కడ ఇస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు ఏదైనా మనసులో కోరుకొని ఇక్కడ స్టిక్ చేస్తే అతుక్కుంటుందన్నమాట. అండ్ నేనైతే స్టిక్ చేసినప్పుడు అయితే అతుక్కుంది. అండ్ నేను కూడా ఒక మంచి పని కోసం అయితే అనుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ ఏవేవో రాశారు కదా, గాజులు అవన్నీ అస్సలు అలాంటివి ఏవి చేయొద్దని అయితే చెప్పారు వాళ్ళు. అలాంటివి ఏవి రాయకూడదంట. అమ్మవారి దగ్గర వచ్చి మనం మనస్ఫూర్తిగా అమ్మవారికి చెప్తే వింటుంది. ఇలాంటివన్నీ ఏంటేంటో రాసేసారు చాలామంది. నేను అక్కడ వాళ్ళని అడిగితే ఏంటివి అంటే ఇలాంటివి ఏవి రాయకూడదంట. ఇలాంటివి రాస్తే బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఉంటాయంట, అసలు రాయొద్దని అని చెప్పారు. సో మీకు ఇలాంటివి ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. సో నేనైతే అక్కడ వాళ్ళని క్లియర్గా అడిగాను. అలా అయితే అసలు రాయొద్దండమ్మా అని చెప్పారు నాకైతే. నేను కూడా ఏం రాయలేదు. జస్ట్ నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అండ్ హ్యాపీగా ఒకవేళ నాకు మంచి పాజిటివ్ వైపు వస్తే నేను మళ్ళీ ఇంకొకసారి వస్తానని అయితే అమ్మవారి దగ్గర మొక్కొని అయితే వచ్చేసాను. అండ్ నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట. ఇలాంటివి చిన్నపిల్లలవి ఏంటేంటో రాసేశారు. అండ్ మీరు ముడుపు అలాంటివి ఏమైనా కట్టాలి అనుకుంటే కనుక అక్కడ పూజారులు ఉంటారు. డెఫినెట్గా మీరు వాళ్ళని విజిట్ అవుతే కనుక కాంటాక్ట్ అయితే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. అండ్ 9 డేస్ కట్టాలి రెడ్ ముడుపు. అండ్ చాలామంది అయితే కట్టారు. అది 9 డేస్ కంటిన్యూస్గా వీక్ అయితే కట్టాలి అనమాట. అండ్ ట్యూస్డే స్టార్ట్ చేస్తే చాలా మంచిదని చెప్తారనమాట. అండ్ నేను వెళ్ళినప్పుడు అసలు క్రౌడ్ లేదు చూసారా. అండ్ నేను కూడా అమ్మవారి దర్శనం హ్యాపీగా ఫ్రీగా అయితే చేసేసుకున్నాను. అండ్ మంచిగా పాజిటివ్ వైబ్ అయితే ఉంది నాకు. అమ్మవారు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చూడాలి అనేసి. అండ్ నేను ఇంకొకటి ఏంటి అంటే టెంపుల్స్ 2 ఉన్నాయి కాటేరమ్మవి. అండ్ ఇవి 2 నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను లొకేషన్ డీటెయిల్స్ ఎక్కడ అనేసి. ఇది హొస్కోటలో ఉంటుంది కదా, బెంగళూరు నుంచి ఒక 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. డెఫినెట్గా మీరు స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. అండ్ ఇదే రెడ్ ముడుపు నేను చెప్పాను కదా, అమ్మవారికి ఒక్కొక్కరికి ఎన్ని కోరికలు ఉంటే అన్ని ముడుపులు కట్టింటారు. అండ్ మీరు మిస్ చేయకుండా అయితే 9 డెఫినెట్గా కట్టాలి. నేనైతే అసలు కట్టలేదు, ఎందుకంటే నాకు టైం లేదనమాట అప్పుడు. సో నేను బెంగళూరు నుంచి జస్ట్ నేను అమ్మవారిని చూసి వద్దాము అనుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్తే అక్కడ లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది. మీరు ఏదైనా ఒక మంచి పని అనుకుంటే కనుక అమ్మవారికి చెప్పి లాక్ చేయండి. మీ పనులకు ఎవరైనా అడ్డు పడుతున్నట్టు అయితే అమ్మవారు కాపాడుతుందనమాట. సో అమ్మవారికి అలా లాక్ చేసుకొని వచ్చాము అంటే కనుక సో అమ్మవారు అయితే మనల్ని డెఫినెట్గా కాపాడుతుందని సంకల్పం. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, అక్కడ ఒక పూజారి మనకి దిష్టి కూడా తీస్తాడు. దిష్టి తీపించుకోండి, చాలా మంచిది. మనకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా పోతుంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ కాటేరమ్మ టెంపుల్ యాక్చువల్లీ ఫస్ట్ కాటేరమ్మ టెంపుల్ ఇదే అనమాట. సో నేను ఫుల్ వీడియో తీయలేదు, యాక్చువల్లీ ఇది నేను షార్ట్స్ కోసం తీసుకున్నాను. సో అందుకే నేను 2 టెంపుల్స్ గురించి నేను లొకేషన్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు డెఫినెట్గా ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి. యాక్చువల్లీ ఫస్ట్ విజిట్ చేయాల్సింది ఈ టెంపులే అనమాట. సో నేను ఇక్కడ నేను తెలియకుండా అమ్మవారికి లాక్ చేసేసాను నా మనసులో మాట కోరుకొని. అండ్ నాకు అక్కడ వాళ్ళు చెప్పడం వల్ల నేను ఇక్కడే అయితే
యాక్చువల్లీ నాకు ఇది అసలు తెలియదు కాటేరమ్మ టెంపుల్ అని. బై ఛాన్స్ మేము రూట్ మిస్ అయ్యి ఈ టెంపుల్కి అయితే రావాల్సి వచ్చింది. సో ఇదే కాటేరమ్మ టెంపుల్ అని మాకు అక్కడ వాళ్ళు చెప్పడం వల్ల జరిగిందనమాట. అసలు యాక్చువల్లీ ఫస్ట్ టెంపుల్ ఇదే ఎస్టాబ్లిష్ చేసింది, అది సెకండ్ టెంపుల్. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది ఇదే అనమాట. సో మీరు ఈ టెంపుల్కి డెఫినెట్గా విజిట్ చేయాల్సిందే. నేను డిస్క్రిప్షన్లో డెఫినెట్గా ఈ లొకేషన్ అయితే నేను ట్యాగ్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయండి అండ్ ఈ టెంపుల్ని కూడా విజిట్ చేయండి. అండ్ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోండి అండ్ డెఫినెట్గా నెరవేరుస్తుంది. నాకైతే నెరవేర్చింది అండ్ మీకు కూడా నెరవేరుస్తుంది. అండ్ సో నాకు అమ్మవారి కటాక్షం ఉంది కాబట్టి నేను ఈ టెంపుల్ని విజిట్ చేయగలిగాను. అది కూడా ఫస్ట్ టెంపుల్. చాలా మందికి అయితే ఈ టెంపుల్ గురించి అసలు తెలియదు. అండ్ మేబీ నేనైతే వెళ్ళాను అప్పటికి టెంపుల్ ఎలాగో ఓపెన్లో ఉండడం వల్ల నేను దర్శనం చేసుకున్నాను. అండ్ అక్కడ వాళ్ళని అడిగితే ఇక్కడ లాక్ సిస్టమ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఈ వీడియోతో ఇంతే. బాయ్ బాయ్.